హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్. నేను గౌసియా. ఇవాళ మరో డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటంటే కాకరకాయ కారపొడి. చాలా స్పైసీగా టేస్టీగా వేడి వేడి అన్నంలో నెయ్యి కాకరకాయ కారపొడి వేసుకొని తింటూ ఉంటే బిర్యానీ కూడా పనికిరాదండి దీని ముందు, అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఈ ఎమ్మి కాకరకాయ కారపొడి రెసిపీ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ 4 కాకరకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. వీటి ఎడ్జెస్ కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని చాలా పల్చగా, ఎంత పాసిబుల్ అయితే అంత పల్చగా రౌండ్గా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను పైన పీల్ అనేది ఆఫ్ చేయలేదండి, అలాగే ఉంచి రౌండ్గా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. 2 బ్యాచెస్ చొప్పున ఫ్రై చేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కాలిపోతాయి, కానీ మంచిగా వేగదు కాకరకాయ అనేది. ఇలా ఒక్కొక్క నిమిషంకి ఒకసారి మొత్తం కలుపుకుంటూ ఇవి ఇలా కొట్టి చూస్తే క్రిస్పీగా అవుతాయి. అలా క్రిస్పీనెస్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా హోల్స్ ఉన్న బౌల్లోకి తీసుకుంటే ఇవి మెత్తబడిపోకుండా ఉంటాయి, ఆవిరి బయటికి వెళ్ళిపోయి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేపుకుందామండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ధనియాలు వేసుకొని ఇవన్నీ బాగా వేపుకొని ఒక బౌల్లో తీసుకొని, ఇంకొంచెం ఆయిల్ ఉంది కదా దీంట్లో కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవి కూడా తీసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాం పక్కకి. ఇప్పుడు ఒక డ్రై ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేయించుకోవాలండి. ఇలా ఇవి కూడా లో ఫ్లేమ్లో మంచిగా వేగే వరకు, కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టుకుందామండి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేపుకుందామండి. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకొని, యాజ్ యూజువల్ చింతపండు కూడా నేను వేపుతాను కదా కారపొడిలో కోసం అని చెప్పి, సో చింతపండు కూడా వేపుకోవాలి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ అన్ని తెల్ల నువ్వులు కూడా వేపుకోవాలండి. ఇవి తొందరగా వేగిపోతాయి. ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఫస్ట్ మనం వేయించి ఉంచుకున్న స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. తర్వాత లిడ్ పెట్టేసి ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకుందామండి. ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలండి. ఇది కొంచెం ఎక్కువ స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుందండి. కారం యాడ్ చేసుకొని మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఒకసారి ఇవి మొత్తం మిక్స్ చేసుకోవాలి, కారం మొత్తం కలిసిపోయేలాగా. తర్వాత మనం వేయించి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని లిడ్ పెట్టి స్లైట్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పిండిలాగా గ్రైండ్ చేసుకోకూడదు, కొంచెం ఆపుతూ తిప్పుతూ ఇలా పొడిలాగా చేసుకోవాలి. ఒకేసారి కంటిన్యూగా తిప్పితే అది చాలా పేస్ట్లా అయిపోయి గడ్డలా అయిపోయిద్దండి. ఇలా తిప్పుకుంటే చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. ఇలా తిప్పుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి అలా ఆన్ చేసి అలా ఆఫ్ చేసేయండి. జస్ట్ అలా స్లైట్గా ఒక్కసారి తిరిగితే చాలు. ఇలా తిప్పుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. అంతే. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 నెల వరకు వాడుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెడితే 3 మంత్స్ వరకు స్టాక్ ఉండిద్ది ఫ్రెండ్స్. కానీ ఎందుకండి అన్ని నెలలు ఉంచుకోవడం, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదా. సో ఫ్రిడ్జ్లో పెట్టకండి, ఇలాగే ఎప్పటికప్పుడు చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, లుకింగ్ అయితే ఎంత అమేజింగ్గా కనిపిస్తుందో, టేస్ట్ కూడా అల్టిమేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. షుగర్ పేషెంట్స్కి అయితే కాకరకాయ రెసిపీ ఏదైనా చాలా మంచిదండి. సో డెఫినెట్గా ఇది ట్రై చేయండి. షుగర్ పేషెంట్స్ కాకపోయినా ట్రై చేయండి, హెల్త్కి మంచిది. సో మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బాయ్.